నా పేరు కల్వకుంట్ల గోపాలరావు. అంటే కేసీఆర్ నాకేం చుట్టం కాదు, మా ఇంటి పేరు కల్వకుంట్ల గోపాలరావు. మీరు ఎలమలా సార్? లేదు, మీరు షావుకారు. వాళ్ళు ఎలమ సామాజిక వర్గం, అందుకోసమే మాకు చుట్టం కాదని చెప్తాను. అందుకోసమే వాళ్ళు ఎలమ సామాజిక వర్గం, మీరు వయసు చేస్తారు. సో కాదు, చుట్టాలు కాదని అర్థమవుతుంది. చెప్పండి, ఏంటి కాంగ్రెస్కి సంబంధించి ఎందుకు ఓట్లు పడుతున్నాయి, ఎవరు గెలవబోతున్నారు, మీ ప్రత్యర్థి ఎవరు, సమీప ప్రత్యర్థి ఏంది, విషయాలు ఏందో చెప్పండి. సమీప ప్రత్యర్థి అంటే వాళ్ళు కొట్టుకుంటారు, నేను సెకండా నీ థర్డా అని చెప్పి కొట్టుకుంటారు తప్ప. ఎవరెవరు? బీజేపీ, బీఆర్ఎస్. కాంగ్రెస్ గెలుపు ఖాయం. RRR రఘురామరెడ్డి గారు 100% గెలుస్తున్నారు. ఇది ఖమ్మం మా ప్రజలందరూ కూడా ఛాలెంజ్ తీసుకొని రఘురామరెడ్డి గారిని గెలిపిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే మాకు 3 టౌన్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. బాలగంగాధర్ తిలక్ గారు మొత్తం 4 కమిటీ వేశారు. ఆ కమిటీలో తల్లాడు రమేష్ గారు, నేను, అంటే నా పేరు గోపాలరావు, నల్లమల ఆనంద్ గారు, తిలక్ పేరు చెప్పా. అయితే మాకు ఇక్కడ 14 డివిజన్లు ఇన్ఛార్జ్ ఇచ్చారు. 14 డివిజన్లలో మేము హైయెస్ట్ గతంలో కంటే మెజారిటీ చూపిస్తాం, దాంట్లో తేడా లేదు. 14 డివిజన్లు అంటే అసెంబ్లీ 72 బూతులు. మెజారిటీయా? అయ్యా 14 మొన్న అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీ చూపిస్తున్నట్టున్నారా? అంటే ఓటింగ్ దాని బేసిక్గా మేము చెప్తున్నాం. ఓటింగ్ ఇప్పుడు పర్సంటేజ్ తగ్గినా కానీ ఆ ప్రకారంగా పెరుగుతుంది తప్ప ప్లస్ ఉంటుంది తప్ప 80% మైనస్ ఉండదు. ఇంకోటి అంటే 14 డివిజన్లు అంటే 3 టౌన్లో 14 డివిజన్లు ఉన్నాయా? 14 డివిజన్లు, 72 బూతులు, 77,000 మంది ప్రజలు. 3 టౌన్ ప్రాంతంలో, 3 టౌన్ ప్రాంతం. ఈ 3 టౌన్ ప్రాంతం మాకు కాంగ్రెస్ పార్టీకి పెన్నిది అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ మేజర్గా షావుకారులు వైశాస్తున్నాం. మా వైశాసంలో కూడా మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీకి పడుతుంది. దాంట్లో అది వైశాస్ ఓట్లు మాకు పడతాయి అంటున్నారు బీజేపీ వాళ్ళు. ఏదో ఓట్లు ఉన్నాయి వైశాసి, మాకు 25,000 ఓట్లు పడతాయి అన్నారు. నిజమేనా? రాముడి పేరు చెప్పుకొని వాళ్ళు ఓట్లు వేయించుకోవడం తప్ప మోడీ అన్నారనుకోండి ఆయనతో కూడా పడవు. ఎందుకంటే మోడీ ఇవాళ భారతదేశాన్ని 150 లక్షల కోట్లకు అప్పులు పాలు చేసిన దుర్మార్గుడు. దాంట్లో మాత్రం తేడా లేదు. ఇక మన తెలంగాణకు వచ్చేసరికి 7 లక్షల కోట్లకి అప్పు చేసిన పరమ దుర్మార్గుడు కేసీఆర్. మా నెత్తులన్నీ అప్పులు పెట్టిండు. తెలంగాణను ఒప్పజెప్పినప్పుడు కేసీఆర్కి 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఏది తెలంగాణ ప్రజల కోసం 12 మంది విద్యార్థులు ఆమె బలవన్మరణం చేసుకున్నారు. కాబట్టి ఆ తల్లి పెద్ద మనసుతోటి తెలంగాణ ఇచ్చింది. కానీ ఈ దుర్మార్గుడు మా తెలంగాణ నాశనం చేసిన దుర్మార్గుడు. సరే, ఇప్పుడు మా ఇంటి పేరు నాశనం చేసింది ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మీరు దయచేసి మీరు 1-2 సార్లు అడుగుతారు కల్వకుంట్ల మా ఇంటి పేరు కల్వకుంట్ల కదా. ఆయన అనుకున్నాం కదా, వాళ్ళ సామాజిక వర్గం వేరు, మీ సామాజిక వర్గం వేరు అనుకున్నాం. అదే అయ్యా, అందుకోసం ఆయనకి కల్వ అంటే మా ఒత్తుడిది, మాది కల్వకుంట్ల. అంతేగాని మాకు మా ఒత్తి లేదు. మీ సామాజిక వర్గం వాళ్ళ సామాజిక వర్గం వేరులే. ఆ క్లారిఫికేషన్ ఉందిలేండి. ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యవంతులే, మీరు కంగారు పడాల్సిన పని లేదు. మాకు ఆర్యవైశ్యులకి ఒక కార్పొరేషన్ ఇచ్చిన మహానుభావుడు రేవంత్ రెడ్డి గారికి ఎంత ఫెడరేషన్ ఎంత ఫండ్? 1,000 కోట్ల 500 కోట్ల? అయ్యా, ఫెడరేషన్కి ఫండ్కి మనం ఇప్పటికీ ఒక 16 కార్పొరేషన్ ఇచ్చారు. ఇచ్చేసరికి ఏర్పాటు చేసరికి ఈలోగా నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు 80%లో దాన్ని అనౌన్స్ చేయడానికి వీల్లేదు. అందువల్ల ఆగడం జరిగింది అయ్యా. అది కారణం. ఓకే, మొత్తానికి ఖమ్మంలో ఎవరు గెలవబోతున్నారు? రామ్ సాయం రఘురామరెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నారు. మెజారిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము 2.5 మాకు వచ్చింది 7 కాన్స్టిట్యున్సీల మీద ఆ రోజున ఎమ్మెల్యేలకు వచ్చింది 2,50,000 మెజారిటీ. ఇది దానికంటే 1,80,000 కాదయ్యా, మా దగ్గర మొత్తం లెక్కలు ఉన్నాయా. అంటే మీరు సిపిఐ కలుపుకోవట్లేదు, కానీ సిపిఐ కొత్తగూడెంతో కలిపి మేము 2,50,000 మెజారిటీ మా దగ్గర మొత్తం లెక్కలు ఉన్నాయా. దాంట్లో తేడా లేదు. కాబట్టి దానికంటే మించే ఉంటాం. అంటే నేను పేపర్లో చదివాను. ఓకే, జనసేనకేమో 50, అదే ఏమంటారు, అది బీజేపీ అను జనసేన కలిసి పోటీ చేసినాయి కదా, అది 56,000 వచ్చినాయి 7 నియోజకవర్గాల్లో కలిపి. మీరు ఆ బేసిక్ అంటున్నారు. మాకు 6 కాంగ్రెస్ 4,72,000 ఏమో బీఆర్ఎస్కి వచ్చినాయి.
6,30,000 కాంగ్రెస్కి వచ్చింది. నేను చెప్తున్నా కదా, మా దగ్గర వాట్సాప్లో లెక్క మొత్తం ఉంది. 6 కాన్స్టిట్యున్సీలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచింది, ఒక కాన్స్టిట్యున్సీ సిపిఐ. అది మాకు వాళ్ళ కొన్ని ఎలయన్స్. ఆ ఎలయన్స్ తోటి మేము మా మాట తప్పకుండా ఖచ్చితంగా మెజార్టీ తోటి కొత్తగూడెం గెలిపించాము. ఇప్పుడు మాకు కూడా వాళ్ళ అదే ప్రకారంగా సిపిఐ సిపిఎం ఎలయన్స్ తోటి మేము ఇంతకంటే ఎక్కువ మేడ చూసాం. ఎందుకంటే ఆ రోజున 59,000 ఓటింగ్ వచ్చింది సిపిఐ ఎంకి, అంటే మా సిపిఎంకి. అవి కూడా మాతోటి ఎలయన్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా మాకు జోడైతే. తర్వాత సామాజిక వర్గంగా వాస్తవం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు సహకారం చేస్తుంటే తెలుగుదేశం పార్టీ కూడా మాకు ఎలయన్స్గా ఇచ్చారు. మొన్న ప్రొఫెషన్లో కూడా మేము తిరిగాం. పొరపాటు వెంకటేశ్వర ఇక్కడ ఎంపీ తెలుగుదేశం ఎంపీ కాన్స్టిట్యున్సీకి ఆయనే అనమాట కన్వీనరు. వారు సభాముఖంగా ప్రకటించారు, మాకు ర్యాలీలో కూడా పాల్గొన్నారు. ఒకటి చెప్పండి, ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎటు ఎక్కువ పడుతున్నాయంటారు? మ్యాక్సిమం కమ్మ సామాజిక వర్గం అంటే చౌదరులు కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నారయ్యా. దాంట్లో మాత్రం తేడా. ఇప్పుడు మేము ఇప్పటికీ టైము 3:30 అయింది. ఈ 3:30 టైంలో కూడా మేము చూసాం కదా, కమ్మ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నారు మేజర్గా. అంటే పూర్తిగా వన్ సైడ్ కాకుండా మేజర్గా కాంగ్రెస్ పార్టీ. నామానాగేశ్వర గారికి కొంత ఓట్ బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుందంటారా? నామానాగేశ్వర ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పాను. చెప్పాక ఫస్టే వాళ్ళు సెకండ్ థర్డ్ నువ్వా నేనా అని చెప్పని కొట్లాడుకోవడం తప్ప. నేను కమ్మ సామాజిక ఓట్ల గురించి మాట్లాడుతున్నాను. అవునయ్యా, వాళ్ళు మ్యాక్సిమం మీరు టౌన్లో ప్రధానమైనటువంటి 3 టౌన్ ప్రాంతానికి అంతా మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి పోలింగ్ సరళి ఎలా ఉన్నది? కమ్మ సామాజిక ఓట్లు నామా గారికి పడుతున్నాయా, కాంగ్రెస్ పడుతున్నాయా? 3 టౌన్లో వచ్చేసరికి కమ్మ సామాజిక వర్గం ఓటింగు తక్కువయ్యా. 8,000 ఓట్లు ఉంటాయి 3 టౌన్లో సుమారుగా. 8,000 ఓట్లు ఉండొచ్చు. మా ఖమ్మం కాన్స్టిట్యున్సీ మీదుగా ఖమ్మం టౌన్గా వాళ్ళకి మాత్రం 52,000 ఓటింగు. 52,000 ఓటింగ్లో ఇక్కడ ఒక 12,000. 23,000 ఓట్లే పోలేనాయి కదా, 53,000 ఓట్లే. అంటే వాళ్ళ పిల్లగాళ్ళు అమెరికా పోయిన వాళ్ళు అట్లా ఉన్నారు తప్ప. అంటే వాళ్ళందరూ లోకల్లో లేరా ఓట్లన్నీ? మ్యాక్సిమం అబ్రాడ్ పోయినారు. తర్వాత ఇక్కడను ఏపీలో ఉన్న ఓటింగ్లకి వాళ్ళు ఏం చేశారంటే చౌదరి సామాజిక వర్గంగా ఏపీకి కొన్ని షిఫ్ట్ అయినాయి ఓటింగ్. ఇది తెలంగాణ వ్యాప్తంగా కూడా షిఫ్ట్ అయినాయి. ఇక్కడ ఓటర్లు అక్కడ రాపించుకున్నారా, అక్కడ వాళ్ళు ఇక్కడ రాపించుకున్నారా? డ్యూయల్ అంటే అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు 2 సార్లు ఓట్లు ఉన్నాయా? అక్కడ ఉన్న వాటిని ఇక్కడ క్యాన్ చేసుకున్నారు, ఇక్కడ క్యాన్ చేసుకొని అక్కడిదే కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో 52,000 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఓట్లు ఉన్నాయి ఖమ్మం టౌన్లో కమ్మ సామాజిక ఓట్లు? మ్యాక్సిమం ఒక 10,000 ఓటింగ్ అయితే షిఫ్ట్ అయి ఉంటాయి. అదేలేండి. అంటే ఈ కమ్మ సామాజిక 40 మీరు చెప్పే 42,000 ఓట్లు కాంగ్రెస్కి ఎక్కువ పడుతున్నాయా, నామానాగేశ్వర గారు బీఆర్ఎస్కి ఎక్కువ పడుతున్నాయి అంటారు? 60 పార్టీ అయ్యా. 60 పార్టీ 60 అంటే పార్టీ బేస్డ్ పడుతున్నాయా, కమ్మ సామాజిక వర్గం ఫీల్తో పడుతున్నాయా? అంటే కమ్మ సామాజిక వర్గమే కాకుండా మొన్న తుమ్మల నాగేశ్వరరావు ఒకటే చెప్పారయ్యా, ఆయన ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వాళ్ళు ఓటింగ్ మొత్తం కూడా షిఫ్ట్ అయినాయి. ఇప్పుడు కూడా అదే ప్రకారంగా తుమ్మల నాగేశ్వరరావు అవుట్ రేట్గా మనకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీరు మెజార్టీ చూపించాలి అని చెప్పి చాలా చక్కగా సహకారం చేశారు. తుమ్మల నాగేశ్వరరావు చేపట్టి ఇవాళ ఖమ్మం ఎమ్మెల్యే వచ్చింది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేపట్టి మిగతా మొత్తం 10 కాన్స్టిట్యున్సీలు కూడా కాంగ్రెస్ రావడం కారణం. బ్రాహ్మణ్స్ ఓట్లు 7,000 పైగా ఓట్లు ఉన్నాయి ఖమ్మం టౌన్లో. మీరు కీలకమైన 3 టౌన్ ప్రాంతంలో ఇన్ఛార్జిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. బ్రాహ్మణ్స్ 7,000 పైగా ఓట్లు కాంగ్రెస్కి పడుతున్నాయా, బీజేపీకి పడుతున్నాయి? 3 టౌన్లో అయితే కాంగ్రెస్. 3 టౌన్లో బ్రాహ్మణ సామాజిక వర్గంగా 7,000 ఓటింగ్ లేదయ్యా. టౌన్ మొత్తం ఉన్నాయి. టౌన్ మొత్తం ఉంటాయి కావచ్చు. అయితే వాళ్ళలో కూడా మా దగ్గర బ్రాహ్మణ, నేను మీకు వాయిస్ రికార్డు కూడా ఇప్పిస్తా. వారు ఏమంటే మరి మీరు బ్రాహ్మణులు కదనాయా, మీరు బీజేపీకి పోతాయి కదా అని చెప్పంటే, గోపాల్ గారు మీరు అట్లా అనుకోవద్దు దయచేసి, మేము మాకు ₹1 కూడా తీసుకున్నా కానీ మేము కాంగ్రెస్ పార్టీకి వేస్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీకి వేస్తాం ఏంటి కారణం ఏంటన్నావు? అయ్యా మోడీ గారు ఏదో బ్రాహ్మణులు షావుకారులందరూ నాకే ఓటేస్తాను అనుకుంటుండ్రు, అది తప్పు. మేము బ్రాహ్మణులు, మేము కాంగ్రెస్ పార్టీకి వేస్తున్నాం, మీరు దాన్ని గమనించగలరని చెప్పన్నాను. ఓకే, మేజర్గా 3 టౌన్ మొత్తం కాంగ్రెస్కి మెజారిటీ ఓట్లు పడుతున్నాయి అంటారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రజలు 3 టౌన్ ప్రాంత ప్రజలు ఎందుకు కాంగ్రెస్ పట్ల అట్లా ఆకర్షితులయ్యారనిపించింది మీకు? ఇక్కడ కారణం ఏంటంటే మెజారిటీగా మాకు ఖమ్మంలో ఈ 3 టౌన్ ప్రాంతానికి పెద్ద ఆయిపట్టు ఏంటంటే ఖమ్మం గ్రెయిన్ మార్కెట్, మిర్చి మార్కెట్, పత్తి మార్కెట్, అపరాల మార్కెట్. ఈ 3 మార్కెట్లు ఇక్కడ ఖమ్మంలో ఇక్కడ ఉండటం వల్ల ఇక్కడ 1,00,000 మంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ మార్కెట్ని బేస్ చేసుకుని బతుకుతున్నారు. ఉపాధిగా ఉంటుంది. ఉపాధి మనకి ఇక్కడ మార్కెట్ కావడం వల్ల ఉంది. ఇప్పుడు ఇది గాంధీ చౌక్ అయ్యా, ఈ గాంధీ చౌక్లో మొత్తం హోల్సేల్ కొట్లు ఉన్నాయి.
హోల్సేల్ కొట్టు ఇవి ఉన్నాయంటే కారణం ఏంటంటే ఇక్కడ మార్కెట్ యాడ్ ఉన్న బట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మార్కెట్ని ఆధారం చేసి బతుకుతున్నాయి. అంటే కాంగ్రెస్ వీటిని ఎట్లనే ఉంచుతాం, షిఫ్ట్ చేయమని హామీ ఏమైనా ఇచ్చిందా? ఉంచుతుంది. మొన్న 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన మహానుభావుడు తుమ్మల నాగేశ్వరరావు మార్కెట్ డెవలప్మెంట్ కోసం, మోడల్ మార్కెట్ కోసం 100 కోట్లు శాంక్షన్ చేశారు. నేను ఎక్స్ మార్కెట్ డైరెక్ట్ చేశాను కాబట్టి అందుకోసం మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ వైపు షిఫ్ట్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అంటారు. మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీకి చిలకలు వచ్చేసారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.